నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. మామూళ్ల మత్తులో అధికారులు కోట్ల రూపాయల మట్టి అక్రమ రవాణా. మండల స్థాయి అధికారులకు నెలసరి వారీగా మామూలు అని ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పుణుకుల, పుల్లయ్యగూడెం గ్రామాల వద్ద కె.టి.పి.ఎస్. పౌండ్ ఎక్స్టెన్షన్ కొరకు కోట్ల రూపాయల వర్క్కి సంబంధించిన రెవెన్యూ మరియు మైనింగ్ డిపార్ట్మెంట్ల వద్ద ఎటువంటి అనుమతులు లేవు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్లాది రూపాయల మట్టిని అక్రమంగా మట్టి మాఫియా తరలిస్తున్న మామూళ్ల మత్తులో అధికారులు చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గోరంత అనుమతి పొంది కొండంత తవ్వకాలు జరుపుతుంటారు, కానీ ఇక్కడ మాత్రం గోరంత అనుమతి కూడా లేదు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల్వంచ మండలంలోని యాష్ పౌండ్ నందు సుమారు 10 లక్షల టన్నులకు పైగా మట్టిని గుట్టలుగా నింపిన అధికారుల కళ్లకు మాత్రం కానరావడం లేదు. రోజూ పదుల సంఖ్యలో లారీలతో మట్టిని తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములలో మట్టిని పారదర్శకంగా ఉంచాలని జిల్లా అధికారులు చెప్పినప్పటికీ తుంగలో తొక్కి మట్టి మాఫియా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఓవర్లోడ్తో పాటు రాత్రిపూట మట్టిని తరలిస్తున్న రవాణా శాఖ సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటం ఎంతమేర మామూలు ముట్టాయో తెలిపేందుకు నిదర్శనం. గల్లీ నుండి జిల్లా వరకు ప్రజాప్రతినిధులకు స్థాయిని బట్టి మట్టి మాఫియా జేబులు నింపిందని, ఖద్దరు చొక్కా వేసుకున్న అధికార, ప్రతిపక్ష నాయకులకు సైతం పెద్ద ఎత్తున మామూళ్లు ముట్ట చెప్పారని సమాచారం. పుణుకుల, పుల్లాయిగూడెం సమీపంలో పొలాల్లో గుట్టలుగా మట్టి నిల్వ ఉంచినా చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మట్టి అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి మట్టి మాఫియా ఆగడాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.